యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమ్మ లేదు బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు దిన ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషయం ఇచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్యపోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్ బాబాయ్, నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా. నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రావుడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా? నీ రక్త మాంసాలు తప్ప. 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 సారీ రామచంద్ర గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు. అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్ర గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్,
ప్లీజ్ మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్. నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్. ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. ప్లీజ్. డాక్టర్ పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతం చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్. ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నేను విదేశీ చచ్చిపోతాను డాక్టర్. రామచంద్రయ్య గారు, ప్లీజ్. అలాగే లేవండి. కల్పన, త్వరగా రెడీ చేయండి. సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరమేంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరు వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా వద్దు. ఇక నేను ఈ రుణ బాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సి రావటం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నీకేమన్నా అయితే నేను భరించలేదు. అమ్మా, అలాగేనమ్మా. పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా. జీవించు. హలో, ఈజ్ ఇట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట కళ్ళు కాంపౌండేనా? షడప్, నేను ఎస్టడీ మాట్లాడుతున్నా. ఏం పర్లేదు, మాట్లాడండి. నేను లోకలే మాట్లాడుతున్నాను. ఎవడై నువ్వు? నేను ఎస్ఐ వేదవ్యాసం మాట్లాడుతున్నాను. నేను డిఎస్పీ చిదంబరాన్ని. డిఎస్పీ చిదంబరం? ఆ, ఈ పేరు గల వల్ల మా డిస్ట్రిక్ట్ లో లేరే. అసలే పడరా నువ్వు? లేలే, దోసపాదుల చిదంబరాన్ని. ఇంతకీ మీరెవరు? దోసపాదుల చిదంబరం. హలో హలో, వీడెవడు లోపల కాలం జస్టిలోకి వచ్చి వీడెవడు ఎస్టీడీ నుంచి లోకల్లోకి వచ్చినట్టున్నాడు. హలో హలో హలో, అవును, యువతలు మాట్లాడుతుంటే ఎవడో లైన్ కట్ చేసాడు కాదావా. హలో హలో, వండర్ఫుల్. నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారనమాట. వెరీ గుడ్. నార్మై చచ్చినోడు చచ్చినట్టు గోతిలో పడుండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూసెన్స్లు చేస్తావరా పీనుక? నేను పీనుగుని కాదు, ఏనుగుని కాదు. రేయ్, చంపేస్తాను రాయ్. నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా. ఆయన నా సర్వీస్ మొత్తంలో నా డిఐజీకే భయపడలేదురా, కానీ నీకు అనుక్షణం భయపడి చచ్చాను కదరా. ఇంకా వాడితో మాట్లాడు సార్. పట్టుకోండి. ఆగండి, నేను చావలేదు. సావపోతే నిజంగానే చంపేస్తా. అమ్మో. సావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినా ఎలా బతుకున్నావురా? మరి అదే చిదంబర రహస్యం. ఏంటది? వాయుస్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బిగబెట్టడం ద్వారా ప్రోగ్రాములు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చెయ్యాలనుకున్నాను. ఊపిరి బిగబెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాను అనుకొని మళ్ళీ బ్రతికిస్తానేమో అన్న టెన్షన్తో నన్ను పూడ్చిపెట్టింది. సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు. ఓరి వేత, నీ వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇంత అడావిడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా? అవును, కోటి విద్యలు కూటి కొరకే అంటారు, కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం. వస్తాను. థ్యాంక్ యూ ఆల్. పోస్ట్. మౌనిక అంటే మీరేనా? అవును. సంతకం పెట్టండి. థ్యాంక్ యూ.
ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకున్నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగి మింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి. ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషులు రాక్షసులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు. ఏంటి? నాన్నగారు కిడ్నీ అమ్మేశారా? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. పో. నాన్న ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరంలో భాగం కాదా నాన్న? మౌనిక, శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నావు నాన్న. ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడైన వాడిని. మీ అమ్మ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాడిని. అన్యాయం చేసిన ఆడపిల్లలను ఆదుకోవటానికి నా రక్త మాంసాలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేని వాడిని. అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఇప్పుడు నీ కొడుకులు కోర్టుకెక్కింది ఆ రక్త మాంసాల కోసమే నాన్న. నిజమా? అంత నీచాన్ని కూడా కట్టారా దుర్మార్గులు? వాళ్ళు వదిలిపెట్టకూడదమ్మా. వాళ్ళంతా చూడాలి. యువర్ ఆనర్, ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు. ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు. నా క్లయింట్స్ రాజా కుమారుల తరఫున వకాల్తా తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను. ఎస్ గ్రాంటెడ్. మౌనిక, మౌనిక, మౌనిక. చూడమ్మా మౌనిక, కుమార్ రాజాలు నీకేమవుతారు? కీర్తిశేషులు. తెలుగు రాదా? చచ్చిపోయిన వాళ్ళు. చూశారా చూశారా? ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది. హిందూ వారసత్వ చట్టం 1956 ఏపీ యాక్ట్ సెక్షన్ 13A ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది. ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాన్ని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆనాడు న్యాయం, చట్టం, వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌనిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన 2 లక్షల రూపాయలు తండ్రి ఆస్తేనని, తనతో పాటుగా తన అన్నలకు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది. మూత్రపిండం ఆస్తి కాదు, శరీరంలో ఒక భాగం. అదే అదే యువర్ ఆనర్, అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క. నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది? నా క్లయింట్స్ తాత నాయనమ్మలది. వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది. అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట. మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పేమిటి?
మిస్ మౌనిక, నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు, అక్కర్లేదు. వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు? మీరే అన్నారుగా మూత్రపిండాల ఆస్తులు కావని. అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద లెక్కే. కళ్ళు, చెవులు, గుండె, నెత్తురు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది. ఇవన్నీ ఆస్తి కదా యువర్ ఆనర్. లాయర్ గారు మీరు కరెక్టే. మీ గుమస్తాకు మీరు జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. ఎందుకు? నాకు సర్వీస్ చేసినందుకు. మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు 1000 రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మేమేమిస్తే మాత్రం రుణం తీర్చుకోగలం? కనీ పెంచడం కూలి కింద రాదు. ఎందుకు రాదు? తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు. ఏకమైనప్పుడు మేమెందుకు పుట్టాలి? అది సుశీధర్మం. ధర్మం కాదు, శ్రమ. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి. వీళ్ళిచ్చారా? పని చేసే యంత్రానికైనా శక్తి, విశ్రాంతి కావాలి. మీ క్లయింట్స్ యంత్రాల బ్రతికి నా తల్లిదండ్రులకు అవి ఇచ్చారా? అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా? అడగండి యువరానా. వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి. 9 నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి. మా నాన్న నెత్తురు పంచినందుకు దానికి రేటు కట్టాలి. అమ్మ దగ్గర తాగిన పాలకు, వాళ్ళు పెట్టిన కష్టాలకు, కడుపు మంటకు, మా తల్లిదండ్రులు పడ్డ ఆవేదనకు రేటు కట్టాలి. కట్టమనంట రేటు. శంకర్రావు గారు, మీ సమాధానం ఏమిటి? ఈ వాదనకి అర్థం లేదు యువర్ ఆనర్. ఉంది, అర్థం ఉంది యువరానా. నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకెక్కుతుందని ఆయనకు భయం. సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, మీరు ప్రతివాదిని మందలించాలి. మౌనిక, మన తాతలకి షుగరు, బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది, అవునా? అవును. మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాలకు కారణమైన అవయవాలను పంచుకోవడంలో తప్పు లేదుగా? పంచుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ గారు, మా తాతగారు చాలా మంచివారు. ఎందుకు? బుద్ధిమంతుడు కాబట్టి. ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు. ఎందుకు? జన్మనిచ్చాడు కాబట్టి. మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా. మీ క్లయింట్స్ తో వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి. రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా. కానీ కాయలు చెట్టును చంపవుగా. మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకెక్కారు. కానీ కానీ మా నాన్నగారు లేరు. సంవత్సరం క్రితం చచ్చిపోయారు. పచ్చి అబద్ధం. ఆయన బతికే ఉన్నారు. యువరానా, నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిందే యువరానా. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి? చెప్పండి యువరానా, చెప్పండి. అవును, రామచంద్ర చచ్చిపోయాడు కదండి. అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి బూడిద తప్ప ఇంకేముంటుంది యువరానా? నేను చావలేదు, బతికే ఉన్నాను. నేను చావలేదు యువరానా, బతికే ఉన్నాను. అరే, ఈయన బ్రతికే ఉన్నాడుగా. నన్ను ఆ బోన్ దగ్గర తీసుకెళ్ళు. యువరానా, మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు. లా లేని ప్రపంచం తీరును, రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు. ఆలోచించండి. కొడుకుల పిచ్చిలో పడి కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలు ఈ వెర్రి తండ్రి 2 లక్షలకు మూత్రపిండం అమ్ముకున్నాడు. ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు. తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు. ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఎటువంటి కొడుకుల దయ వల్ల. యువరానా, తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్లు అడవికి వెళ్ళాడు. తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు. వీరగాథలు చెప్పి శివాజీ నెత్తురులో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయ్. అటువంటి తల్లులు, తండ్రులు, బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది. ఓ చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు.
శిబి చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసి దానం చేస్తే కన్న వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వండించుకుని తినాలనే పుర్రెలు వీళ్ళవి. అందుకే రక్త మాంసాల కోసం కోర్టుకెక్కారు. కుక్క మాంసం తినదు, కానీ మనిషి మాంసం కోసం కన్న వాళ్ళ అమ్మా అమ్మ లేదు బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషయం ఇచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్యపోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్ నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఒరేయ్, ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా. నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రాముడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకడం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా? నీ రక్త మాంసాలు తప్ప. 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 సారీ రామచంద్ర గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగలేదు. అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్ర గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్, ప్లీజ్.
మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్. నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్. ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. ప్లీజ్. డాక్టర్ పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతం చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్. ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇక్కడే నేను విదేశీ చచ్చిపోతాను డాక్టర్. రామచంద్రయ్య గారు, ప్లీజ్. అలాగే లేవండి. కల్పన, త్వరగా రెడీ చేయండి. సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరమేంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరు వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా వద్దు. ఇక నేను ఈ రుణబాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవలసి రావటం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నీకేమన్నా అయితే నేను భరించలేదు. అలాగేనమ్మా. పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా. జీవించు. హలో, ఈజ్ ఇట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట కళ్ళు కాంపౌండేనా? షడప్, నేను ఎస్టడీ మాట్లాడుతున్నా. ఏం పర్లేదు, మాట్లాడండి. నేను లోకలే మాట్లాడుతున్నాను. ఎవడై నువ్వు? నేను ఎస్ఐ వేదవ్యాసం మాట్లాడుతున్నాను. నేను డిఎస్పీ చిదంబరాన్ని. డిఎస్పీ చిదంబరం? ఆ, ఈ పేరు గల వల్ల మా డిస్ట్రిక్ట్ లో లేరే. అసలే పడరా నువ్వు? లేలే, దోసపాదుల చిదంబరాన్ని. ఇంతకీ మీరెవరు? దోసపాదుల చిదంబరం. హలో హలో, వీడెవడు లోపల కాలం జస్టిలోకి వచ్చి వీడెవడు ఎస్టీడీ నుంచి లోకల్లోకి వచ్చినట్టున్నాడు. హలో హలో హలో. అవును, యువతలు మాట్లాడుతుంటే ఎవడో లైన్ కట్ చేసాడు కాదావా. హలో హలో. వండర్ఫుల్, నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారనమాట. వెరీ గుడ్. నార్మల్. చచ్చినోడు చచ్చినట్టు గోతిలో పడి ఉండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూసెన్స్లు చేస్తావరా పీనుక? నేను పీనుగుని కాదు, ఏనుగుని కాదు. చంపేస్తాను రాయ్. నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా. ఆయన నా సర్వీస్ మొత్తంలో నా డిఐజీకే భయపడలేదురా. కానీ నీకు అనుక్షణం భయపడి చచ్చాను కదరా. ఇంకా వాడితో మాట్లాడు సార్. పట్టుకోండి. ఆగండి, నేను చావలేదు. సావపోతే నిజంగానే చంపేస్తా. అమ్మో. సావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినా ఎలా బతుకున్నావురా? మరి అదే చిదంబర రహస్యం. ఏంటది? వాయుస్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బిగపెట్టడం ద్వారా ప్రోగ్రాములు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను. ఊపిరి బిగపెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాను అనుకొని మళ్ళీ బ్రతికేస్తానేమోనన్న టెన్షన్తో నన్ను పూడ్చిపెట్టింది. సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు. ఓరి వేత, నీ వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇంత అడావిడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా? అవును, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం. వస్తాను. థ్యాంక్ యూ ఆల్. పోస్ట్. మౌనిక అంటే మీరేనా? అవును. సంతకం పెట్టండి. థ్యాంక్ యూ.
ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకున్నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగి మింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి, ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషులు రాక్షసులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు. ఏంటి? నాన్నగారు కిడ్నీ అమ్మేశారు? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. పో. నాన్న ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరం